రైల్ ప్లాట్ఫామ్ పై ఆర్మీ డాక్టర్ చేసిన సాహసోపేత ప్రసవం. రైలు ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా ప్రారంభమైన పురిటి నొప్పులు ఒక ఆర్మీ డాక్టర్ తన చాకచక్యంతో ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పన్వేల్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న ఓ గర్భిణీ మహిళకి ప్రయాణంలోని పురిటి నొప్పులు రావడంతో తక్షణమే ఝాన్సీ స్టేషన్లో రైలు ఆపారు. అదే సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు వేరొక రైలు కోసం ఎదురు చూస్తున్న ఆర్మీ వైద్యుడు మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా వయసు 31 సంవత్సరాలు ఆ పరిస్థితిని గమనించి ముందుకొచ్చారు. హెయిర్ క్లిప్పు, పాకెట్ కత్తి లాంటి సాధారణ వస్తువులతోనే రైల్వే మహిళా సిబ్బంది సహకారంతో ఆ మహిళకు ప్లాట్ఫామ్ పైనే ప్రసవం చేయించారు. చివరకు పన్నంటి ఆడబిడ్డ పుట్టింది. డాక్టర్ మాటలో చెప్పాలంటే బొడ్డు తాడును బిగించడానికి హెయిర్ క్లిప్ వాడాను, ఆ తర్వాత పాకెట్ కత్తితో కత్తిరించాను, బిడ్డ ఆరోగ్యంగా సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాను అని డాక్టర్ తన మాటల్లో వివరించాడు. ఈ ఉదంతం మానవత్వానికి, కర్తవ్యనిష్టకి ప్రతిరూపంగా నిలిచింది. అవసరం సమయాన మానవతా స్పృహ ఉంటే సాధారణ వస్తువులే అద్భుత సాధనాలు అవుతాయి అనేది మరోసారి రుజువైంది. ఇలాంటి ధర్మాత్ములే ఈ సమాజాన్ని నిలబెడుతున్నారు. సెల్యూట్ టు మేజర్ రోహిత్. ఈ ఆర్మీ డాక్టర్ యొక్క సాహసం గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ యువర్ శాలిప్రియ సైనింగ్ ఆఫ్.